ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మ్యాబిగన్, ఈ రెండు అంశాలపై ప్రధానంగా ఒక చర్చ నడుతోంది. వాస్తవానికి తొలి 2 రోజులు మావిగన్ పై పెద్ద ఎత్తున ఒక ట్రోలింగ్ అనేది నడిచినా సరే, ఆ తర్వాత క్రమంగా చర్చకు దారి తీసినటువంటి అంశంగా మారుతుంది. బహుశా అందుకేనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మొన్న బాపట్లలో జరిగినటువంటి మీటింగ్ లో మావిగన్ అంశం వైఎస్ జగన్ ఇప్పుడు తీసుకొచ్చాడు కానీ వాస్తవానికి సిఆర్డిఏ పరిధి మచిలీపట్నం వరకు ఉంది కదా అని లేని విషయాన్ని ఆయన కొత్తగా ఆపాదించే ప్రయత్నం అనేది కనిపించింది. సో అదే సమయంలో కేబినెట్ సమావేశంలో కూడా మావిగన్ అంశంపై ఎందుకు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారంటూ మంత్రులకు క్లాస్ స్పీకర్. సో ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు లండన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం జనరల్ సెక్రటరీ ప్రదీప్ చింతా గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు, అలాగే ప్రజా చైతన్యం ప్రేక్షకులకి నమస్కారాలు. సో ఎలా ఉన్నారు? హౌ ఇస్ గోయింగ్? యా గుడ్ అండి, చాలా బాగున్నాము అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అగైన్. చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేవి. యా విల్ డిస్కస్. సరే ఏంటి సార్, ఎలా చూస్తారు మావిగన్ అంశం? మనం లాస్ట్ ఇంటర్వ్యూలో మన ఇద్దరు మాట్లాడుకున్నట్టే పెద్ద ఎత్తున ఒక ట్రోలింగ్ అయితే జరగనివ్వండి, ఎంత ట్రోలింగ్ జరిగితే అంత ఉపయోగం అని అనుకున్నాం. మీరు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది, పెద్ద ఎత్తున ట్రోలింగ్ అనేది ముగిసింది, ఇక చర్చ ప్రారంభమైంది. మావిగన్ వెనుక సాధ్యాసాధ్యాలు, అమరావతి వర్సెస్ మావిగన్ అనేది చర్చ నడుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సాక్షాత్తు బాపట్ల సమావేశంలో సిఆర్డీఏ పరిధి మచిలీపట్నం వరకు ఉంది కదా, వైఎస్ జగన్ ఇప్పుడు కొత్తగా చెప్పేదేటి, ఇది ఆయన ప్రస్తావించినటువంటి వ్యాఖ్యలు. ఎలా తీసుకుంటారు? యా, చాలా చక్కటి ప్రశ్న అండి. ఇప్పుడు కేబినెట్ మంత్రులే కాదు, ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనికి అంటే సమాధానం చెప్పలేరు, సమర్థించుకోలేరండి. ఎందుకంటే 2 లక్షల కోట్ల అవినీతి నుంచి పుట్టిన పదం, ఆ అవినీతిని ఆపడానికి పుట్టిన పదం మావిగన్. 14,000 రూపాయలు ఎందుకు స్క్వేర్ ఫీట్ కు, ఆ దోపిడీని ఆపుతాను అని పుట్టిన పదం మావిగన్. రాజధాని అంటే డబ్బున్న వాడికే కాదు, ప్రతి ఒక్కడికి ప్రాధాన్యత ఉండాలి అనే ఆలోచన నుంచి పుట్టిన పదం మావిగన్. ఇప్పుడు ఎవరైనా కానీ సిఆర్టీఏలో ఉందా, ఇంకో దాంట్లో ఉందా అంటే ఒప్పుకొని తీరాల్సిందే. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచితంగా గానో లేకపోతే ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం బురదలనే ఆలోచనతో వారు ఏ రోజు ఏ పని చేయరండి. ప్రధానంగా మేము నమ్మేది అదే, మా విశ్వాసం అదే మనం ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు కూడా నేను ఒక్కటే అన్నానండి, వాళ్ళ ట్రోల్స్ మీమ్స్ మేము స్వాగతిస్తున్నాం, మేము 100% స్వాగతిస్తున్నాం. ఇంకా ఎక్కువ ట్రోల్ చేయండి. వాళ్ళు ఇప్పుడు ట్రోల్స్ చేసి అయిపోయి లేదు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేశారు, ఈ కాన్సెప్ట్ మాదే, సిఆర్టీఏలో ఉందని చెప్తే అది కూడా ప్రజలు నమ్మకపోయేలోగా డైవర్షన్ పాలిటిక్స్ భాగంగా అచ్చెన్నాయుడు గారిని, షర్మిలం గారిని వారిని తీసుకొని వస్తున్నారు. అది నెక్స్ట్ మాట్లాడదాం. కానీ ఒకటండి, ఇక్కడ మేము సింపుల్ గా ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్పేది ఒక్కటే, 3 మంచి నగరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎన్నో సంవత్సరాలుగా మీరు టీవీ ఛానల్స్ లో ఉన్నారు, మీరు మీడియాలో ఉన్నారు, మీరు జర్నలిస్ట్ గా ఉన్నారు. నాకు చిన్నప్పుడు నేను ప్రధానంగా వార్తలు చూసి దూరదర్శన్ 7 గంటలకు చూసేవాళ్ళం అండి. మా చిన్నతనంలో 7:20కి ఆ టైంలో 4 ప్రధాన నగరాల్లో ఈ రోజు వాతావరణం అని హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి చెప్పేవారు. కానీ హైదరాబాద్ అని 4 సార్లు చెప్పేవాళ్ళు కాదండి. అంటే ఇవి 4 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాలు. అంటే మీరు గమనిస్తే ఒక్కటే తెలంగాణలో ఉంది, మిగతా 3 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అవును. ఇప్పుడు 1953లో మన ఏది కర్నూలు రాజధాని చేసినప్పుడు కూడా అండి, రాత్రి రాజధాని కట్టి రేపు పొద్దున కర్నూలు అనలేదు, ఉన్నదాన్నే రాజధాని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు హైదరాబాద్ ను కూడా ఉన్నదాన్ని రాజధాని చేశారు. ఇప్పుడు వచ్చేసి ఈ బీద ఏడుపులు ఏంటికి, అసలు రాజధాని లేని రాష్ట్రం చేశారు, ఇట్లా చేశారు. ఒరే నాయన, 3 ప్రధాన నగరాలు ఉన్నాయి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. వీటిలో ఎక్కడ బిల్డింగ్లు కట్టలేమండి పరిపాలనా సౌకర్యం కోసం? ఎక్కడ కట్టలేము, ఎక్కడైనా కట్టొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పేది అదే, ఒరేనైనా 2 లక్షల కోట్ల. అది ఒకటండి. ఇప్పుడు మాకు కొంతమంది మాట్లాడతారు, ఏది అమరావతిని చంపేశారు అది ఇదని. ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ నుండి ఇప్పుడు కొన్ని నగరాల్లో చూస్తాం, వ్యర్థంగా ఉన్న బిల్డింగ్లు కూలుస్తారు, వీడియోలు కూడా వస్తుంటాయండి మనకి. ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ కూల్చితే ఏదో అమరావతిని చంపేశారు అది. ఆడ లేని దాన్ని ఎవడు చంపుతాడు రా స్వామి, ఏ పని చంపడానికి?
లేదండి, అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది. ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఎవరిని సాటిస్ఫై చేయడానికి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. ప్రజలకు, చిన్నపిల్లలకు అందరికీ కూడా తెలుసు. ఒక నగరం నిర్మించాలంటే రమారమి 50 నుంచి 100 సంవత్సరాలు ఒక రూపుకు రావడానికి అండి, అన్ని సౌకర్యాలు కల్పించడానికి కాదు. టైం పడుతుంది. అలా టైం పడుతుంది. ఈయన మాత్రం నాకు కావాల్సిన సుందర నగరాన్ని నాకు ఇష్టం వచ్చినట్లు సెలయేళ్ళు, జలపాతాలు, నెమ్మళ్ళు, కుందేళ్ళు ఎక్కడ పెట్టాలా అవన్నీ నేను మన ఇంట్లో మనం సామాన్లు సర్దుకోవడానికే కొత్తింటికి మారితే 6 నెలల నుంచి సంవత్సరం పడుతుందండి మనకి అన్ని ఎగ్జాక్ట్లీ. సమకూర్చుకోవడానికి. అవును. ఎవడు కూడా ఉన్న పలంగా ఎవడు ఒక ఇది చేయలేడండి. ఇప్పుడు నేను ఉద్యోగస్తుడిని. నేను ఫస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉన్నా, తర్వాత ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్, తర్వాత 4 బెడ్రూమ్ ఫ్లాట్, తర్వాత ఇల్లు కట్టుకుంటాం, తర్వాత మనకు డబ్బులు ఉంటే ఇంకొంచెం పెద్ద ఇంటికి మారుతాం. ఉమ్. ఇదంతా కూడా 20-25 ఏళ్ళు ఏ ఉద్యోగస్తుడికైనా ఎవరికైనా ఇది జరిగే ప్రక్రియ అండి. రిలయన్స్ వాడు కంపెనీ పెట్టగానే రిలయన్స్ అంత పెద్దది కాలేదండి. ఇట్ టేక్స్ టైం. అవును. అండ్ ఇక్కడ మనం ఒకటే, వాళ్ళు చంద్రబాబు నాయుడు గ్యారెంటీగా ఇది హిట్ అవుతుంది అంటున్నాడు కానీ నగరాలు, నయా రాయ్పూర్, కళ్ళ ముందు అలాగే ఉంది కదా ఛత్తీస్గఢ్, ఆ బర్మాలో ఉన్న రాజధాని అండి, కొత్త రాజధాని నాపిడా కట్టాడు. నాపిడా. ఆ, అదైతే ఇంకా 10 లేన్ల రోడ్లు ఉన్నాయి, 20 లేన్ల రోడ్లు ఉన్నాయి. అవును అవును. ఉద్యోగస్తులు రండి రా బాబు అంటే ఒక్కరు పోయినోడు లేడండి. అంటే ఇంపాసిబుల్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, క్వాంటమ్ వ్యాలీ అని 6 బిల్డింగ్ లో 8 బిల్డింగ్ లో ఒకటి పెట్టేసి మళ్ళీ ఒకటి తీసుకొచ్చాడు క్వాంటమ్ వ్యాలీ అని. ఇక్కడ రెహమాన్ మరి మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే టెక్నాలజీ అన్నది ఎవ్రీ 6 months కి 1 year కి చేంజ్ అవుతుంది. అవును. క్వాంటమ్ కాకుండా క్వాంటమ్ ని మించిన టెక్నాలజీ వస్తే ఏం చేస్తాడు? అంతే కదా. సెల్ ఫోన్లే సంవత్సరానికి ఒక కొత్త వర్షన్ తీసుకొస్తా, అది కూడా సరిపోవట్లేదు కాంపిటేటివ్ వరల్డ్ అని చెప్పి 6 నెలలకు ఒక కొత్త వర్షన్ తీసుకొని వస్తున్నాయండి సెల్ ఫోన్లు. అవును. నువ్వు ఆకాశ హర్మ్యాలంట కట్టి పెడతాడంట, ఆడ ఏం ఏం ఎవడు ఆక్యుపై చేస్తాడు? ఆక్యుపై చేయకపోతే ఏం చేస్తావు? చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కటి చేసేది రియల్ ఎస్టేట్ దందాలో భాగంగా చేసేదే అండి. 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు, అవి అవును. చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం. 20 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు, 30 ఏళ్ళు ఎక్కువ బతుకుతారని ఆయన హైదరాబాద్ లో బతుకుతున్నాడు. అదే కదా. ఇక్కడ వాళ్ళు అంటే ఒకసారి అది వర్కౌట్ అయిందండి. ఐ అగ్రి విత్ దట్. ఏది హైదరాబాద్ లో అప్పుడు భూమి ఉండింది. అప్పుడు ఎవరు కూడా ప్రజలు రియల్ ఎస్టేట్ పైన అంతగా మమకారము, అసలు రియల్ ఎస్టేట్ అనేది వృత్తే కాదండి అర్లీ అవును. 2000s వరకు. కాబట్టి అప్పుడు ఏమైంది, ఈ హైటెక్ సిటీ అవి ఇవి కట్టడం వల్ల అప్పుడు భౌగోళికంగా హైదరాబాద్ కున్న అదృష్టము, మల్టీనేషనల్ కంపెనీస్ రావడానికి, అక్కడ కాస్మోపాలిటన్ సిటీ ఎప్పటి అవును. నుంచో. ఇప్పుడు పంజాబీలు, గుజరాతీసు, ముస్లింస్, హిందువులు అందరూ కలిసిమెలిసి ఉన్నారండి. అది ఎకనామిక్ గా బాగుంటుంది, ప్లస్ వెదర్ కూడా బాగుంటుంది. కాబట్టి అక్కడ వచ్చింది చంద్రబాబు నాయుడు పుణ్యమేం కాదండి. ఇప్పుడు అవునవును. చంద్రబాబు నాయుడు పుణ్యం అయితే నోయిడా ఎట్లా డెవలప్ అయింది, పూణే ఎట్లా డెవలప్ అయింది, కొచ్చి అంతే ఎట్లా కదా. డెవలప్ అయింది. సో అట్లా రావడం వల్ల వాళ్ళకి అది ఆ రోజు వర్కౌట్ అయింది. ఏది ఆ రియల్ ఎస్టేట్ పెరగడము, జై బేరీ వాడు కోట్లు సంపాదించుకోవడం. చంద్రబాబు నాయుడే అన్నాడు స్వయంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో, నేను ఉమ్. ₹1,00,000 ఎకరా కొని కడాన, అది చిత్తూరు భాష కడాన, ఉమ్. కడాన 30 కోట్ల కమ్మినా అని చంద్రబాబు నాయుడు అన్నాడు. అది అన్నిసార్లు వర్కౌట్ అవ్వదండి. ఇట్ డజంట్ వర్క్ ఆల్ ద టైమ్. ఇప్పుడు Yeah. రాజధానిలో ఆకాశ హర్మ్యాలు పెట్టుకుంటే ఖాళీగా పెట్టాల్సిందే తప్పితే ఎవడొచ్చి దాంట్లో జాయిన్ కాదు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి రెహమాన్ గారు. మీరు అమెజాన్ లో ప్రొడక్ట్స్ కొనింటారు. మీరు అవును. వేర్ హౌసెస్ అన్ని సిటీ సెంటర్ లో ఉంటాయండి. అమెజాన్ వేర్ హౌసెస్ అన్ని ఉండవు. ఊరి బయట. ఇప్పుడు ఊరు బయట డేటా సెంటర్, ఉంటాయి, అవుట్స్కట్స్ లో డేటా ఉంటాయి. సెంటర్ డేటా సెంటర్లకి 100,000 ఎకరాలు కావాలంటున్నారు. అవన్నీ ఊరు మధ్యలో పెడతారా? సిటీ మధ్యలో ఉండవు, అవి అడవిలో పెడతారు. సో అవును. అన్ని కూడా ఇప్పుడు కాలం మారే కొద్దీ, ఇప్పుడు టెక్నాలజీ మారే కొద్దీ అవసరాలన్నీ కూడా, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ అన్ని ఆన్లైన్ అయిపోయిందండి. ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది. Yeah, yeah. ఇప్పుడు ఇంకా ఇక్కడికంటే కూడా ఇండియాలో ఎక్కువ డెవలప్ అయిందండి. స్విగ్గీ, జొమాటో అంటారు 2 నిమ్మకాయలు కావాలంటే కానీ ఇంటికే తెచ్చిస్తున్నారు అన్నాడు. వాడి షాప్ ఎక్కడుంటే మనకేంది, అమరావతిలో ఉంటే అవును. మనకేంటి, అంతే కదా. విజయవాడలో ఉంటే మనకేంది. సో కాలం మారిపోయిందండి. ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ఆన్లైన్. సో అలా ఉన్నప్పుడు ఉద్యోగాలు ఆన్లైన్, నీకు ప్రోడక్ట్స్ ఆన్లైన్, నీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు, నీ ఇంట్లో పని చేసుకోరా అంటున్నారు. నువ్వు అమరావతిలో ఉంటేంది, సింగపూర్ లో ఉంటేంది, మలేషియాలో ఉంటుంది, ప్యారిస్ లో ఉంటుంది. బహుశా అందుకే వైఎస్ జగన్ తీసుకొచ్చినటువంటి మావిగన్ అంశంపై పెద్ద ఎత్తున మావిగన్ అంటూ ఫస్ట్ ట్రోలింగ్ చేశారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా మావిగన్ అంటూ వెటకారంగా మాట్లాడారు, వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మావిగన్ పరిధి సిఆర్డిఏ పరిధి మావిగన్ మచిలీపట్నం వరకు ఉందంటూ ఆయన చెప్తున్నాడని ఎలా తీసుకోవాలి? అంటే వీళ్ళు డిఫెన్స్ లో పడ్డారని చెప్పి వీళ్ళు ఒప్పుకుంటున్నట్లా? 100కు 200% రెహమాన్ గారు. ఇప్పుడు మనమేమనలేదు, వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే ఏబిఎం లో ఉండే దిగ్గజ విశ్లేషకుడు వెంకటకృష్ణ ఏం చెప్పాడు, క్రెడిట్ చోరీ అన్నాడు. ఒక అడుగు ముందుకేసి యా యా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనను కాపీ కొట్టారు అన్నారు.
మరి మీరు ఎందుకు ట్రోల్స్ చేశారు, ఎందుకు మీమ్స్ చేశారు? అంతే కదా. టీవీ5 లో ఉండే మరో దిగ్గజ విశ్లేషకుడు సాంబశివరావు గారు, గౌరవనీయ సాంబశివరావు గారు, 4 లక్షల కోట్లు కావాలని మనం కేంద్రం దగ్గరికి వెళ్దాం, అఖిలపక్ష మీటింగ్ పెట్టుకుని అందరూ పోతే కేంద్రం ఇస్తుంది కదా డబ్బులు అని మాట్లాడిన సాంబశివరావు గారు, ఏది 4 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు అడిగితే మీరు నవ్వారని మాట్లాడిన సాంబశివరావు గారు ఈ రోజు అన్నారు 2 లక్షల కోట్లు అవుతుందని. ఎవరు చెప్పారు మీకు? అదంతా అబద్ధం. సో వాళ్ళు ఇంకోటండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా మీరు thumbnail పెట్టేసి మీరు వేయండి, ఎందుకంటే ఇది రాజకోట రహస్యం. ఇంత జరుగుతుంది, ఫస్ట్ మీమ్స్ ట్రోల్స్ జరిగాయి, అవునా కదా? తరువాత మా కాన్సెప్ట్ కాపీ కొట్టారు అంటున్నారు, ఓకే అది ఫైన్. ఇన్ని మాట్లాడుతున్నారు కానీ ఎందుకు స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు అంటే ఒక్కడు కూడా ఎక్కడే గాని మాట్లాడే ధైర్యం చేయట్లేదండి. చెప్పరు కూడా. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ఇంటర్నల్ మీటింగ్ లో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళకంతా చెప్పేది ఏంటంటే, ఎంత అడిగినా కానీ దృశ్యం సినిమాలో వెంకటేష్ చెప్తాడు చూడండి, మనం ఎంత కొట్టినా మనం చెప్పదు. సేమ్ అదే కాన్సెప్ట్, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదే కాన్సెప్ట్ నుండి వాళ్ళు 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఎందుకురా అంటే వాళ్ళు చెప్పరు. 2 లక్షల కోట్లు ఎందుకురా అంటే చెప్పరు. ఆకాశ హర్మ్యాలు ఎందుకురా అంటే చెప్పరు. 40 అంతస్తుల జిఏడి బిల్డింగ్ ఎందుకురా అంటే చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే నిజాలు తెలుస్తాయి, గుత్తేదారులకు ఇచ్చే కమిషన్లు ఆగిపోతాయి. గుత్తేదారులకు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిందండి. అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఒక 1000 కోట్ల ప్రాజెక్టు కడుతున్నామంటే 100 కోట్లు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. 100 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తే ఏంటి, రెహమాన్ గారు కాంట్రాక్ట్ తీసుకున్నారు, 1000 కోట్ల కాంట్రాక్ట్. రెహమాన్ గారికి ముందే ఇస్తున్నారు, 100 కోట్లు పెట్టుకో రెహమాన్ అని. ఆ 100 కోట్లలో 80 కోట్లు చంద్రబాబుకి, నారా లోకేష్ కి